హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ ఎంతగానో ఇష్టమైన చికెన్ కర్రీ మా ఇంట్లో ఎలా చేసుకుంటామో చూపిస్తారండి. సగం కుడక ఎండు కొబ్బరి ముక్కలను వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 5 లవంగాలు, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 యాలకులు. వీటిని కూడా స్టవ్ సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని ఇందులోకి వేసుకొని 5 నిమిషాలు ఉల్లిగడ్డ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు నలిపి వేసుకోవాలి. దానితో పాటు చికెన్ను కూడా ఇదే సమయంలో ఇందులోకి వేసుకొని ఒక్కసారి ఉల్లిగడ్డలు చికెన్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని 10 నిమిషాలు సిమ్ములోనే దీన్ని బాగా ఉడకనివ్వాలి. ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, గసగసాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్కను మెత్తగా గ్రైండ్ చేసుకొని అందులోకి ఒక పావు కప్పు వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు సిమ్లో ఉడికించిన చికెన్లోకి ఒక మీడియం సైజ్ టమాటాను సన్నగా కోసుకొని వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ధనియా పౌడర్ అన్నిటిని ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెమ్మదిగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం, ఉప్పు ముక్కకు బాగా పట్టడానికి మూత పెట్టి మీడియంలో స్టవ్ ఉంచి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ నిదానంగా ఉడికించుకోవాలి. ఇదే సమయంలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి నూనె పైకి తేలేంత వరకు నిదానంగా ఉడికించుకోవాలి. 8 నుండి 10 నిమిషాలు ఉడికించుకుంటే నూనె పైకి తేలుతుంది. ఇదే సమయంలో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఒకసారి కలిపి 2 నిమిషాలు ఉడికించుకొని దించుకోవాలి. సూపర్ టేస్టీగా వస్తుంది.